హలో వ్యూయర్స్, నేను మీ నగేష్ పేశారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ ఇప్పుడు మనం ఇది ఇది హబ్లీ హుబ్లీ హబ్లీ హుబ్లీ హబ్లీ హుబ్లీ హుబ్లీకి రీచ్ అయ్యాము. అండ్ నాతో పాటు నాని ఉండు. నెక్స్ట్ వీడియోస్లో కూడా మనతో ఉంటాడు నాని. హాయ్ ఫ్రెండ్స్. చలో, హైదరాబాద్ నుంచి హుబ్లీకి రీచ్ అయ్యాము ఇప్పుడే. నిన్న ఈవినింగ్ 4 గంటలకి హైదరాబాద్ ఎక్కాము. నాంపల్లిలో ట్రైన్ ఎక్కాము అండ్ ఇప్పుడు హుబ్లీలో దిగాము. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. ట్రైన్ నేమ్ వచ్చేసి SSS హుబ్లీ ఎక్స్ప్రెస్ అండ్ మేము స్లీపర్ క్లాస్లో వచ్చాము. పర్ హెడ్ 360 రూపీస్ టికెట్ కాస్ట్. హుబ్లీ వచ్చేసి కర్ణాటక స్టేట్లో ఉంది అండ్ ఇది వరల్డ్స్ లాంగెస్ట్ రైల్వే స్టేషన్ అండ్ దీని ఫుల్ నేమ్ వచ్చేసి SSS హుబ్లీ జంక్షన్ అంటారు. SSS అంటే శ్రీ సిద్ధరోజ్ స్వామీజీ అంటారు. మనమైతే రైల్వే స్టేషన్లో రెస్ట్ రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయాము అండ్ ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఇప్పుడు హుబ్లీ నుంచి మనం వెళ్ళబోయే విభూది వాటర్ ఫాల్స్కి డిస్టెన్స్ వచ్చేసి 130 కిలోమీటర్స్ ఉంది. ఈజీగా 3.5 hours పడుతుంది. సీట్లన్నీ ఫిల్ అయిపోయినాయి బ్రో. లాస్ట్కు డ్రైవర్ పక్క కూర్చోబెట్టారు. డ్రైవర్ భాష నాకు అర్థమవుతలేదు, నా భాష డ్రైవర్కి అర్థం. బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఆగాము. తినేసి స్టార్ట్ అయిపోదాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. కర్ణాటకలో ఎంత టేస్టీ ఉంది. చట్నీ కొబ్బరి సాంబార్ లా ఉంది. చెప్పురా నాని, ఎట్లున్నది? చాలా బాగుంది. ఇలా నొప్పులు వేసుకోగానే కరిగిపోతుంది. ఇంత రుచికరమైన టేస్ట్ నేను మన వరంగల్లో కూడా తినలేదు. ఇంత రుచికరమైన టేస్ట్ నేను మన వరంగల్లో కూడా తినలేదు. దోశ, ఇడ్లీ అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ చట్నీ మాత్రమే ఏదో వేసి గలీది. నాకేంటి బ్రో, మాడిపోయిన దోశ వేశారు. టిఫిన్స్ కన్నా వాటర్ చాలా బాగున్నాయి. How is the breakfast? Okay. How is your breakfast? Okay. How is breakfast? But chutney is too oily. How is breakfast? Now is breakfast? Bro, ballet. ఈ గోకర్ణ ట్రిప్ వచ్చేసి 3 days ఉండబోతుంది. 3 daysలో ఇవాళ డే 1లో మనం విభూది వాటర్ ఫాల్స్ అండ్ మురుదేశ్వర టెంపుల్ కవర్ చేయబోతున్నాము. ఫైనల్గా విభూది వాటర్ ఫాల్స్కి అయితే చేరుకున్నాము. వీళ్ళంతా మా ట్రావెల్ మేట్స్, అంటే ఇదే మా బ్యాచ్ అన్నట్టు. 3 days మేమందరం కలిసి ప్రయాణం చేయబోతున్నాము. మనకి ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంది. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 20 రూపీస్. ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. 2 kilometers గుట్టపైకి ట్రెక్కింగ్ చేసిన తర్వాత మనకి వాటర్ ఫాల్స్ ఉంటుందంట. చూద్దాం ఎలా ఉంటుందో. ఎట్లున్నారా? అమ్మా దూల తీరిపోతాను బ్రో.
ఒక దిక్కు ఎండ, ఒక దిక్కు ఈ ప్రయాణం, మరో దిక్కు వేడి. దూలు తీరిపోతుంది. విభూది వాటర్ ఫాల్స్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి మాత్రం వ్యూ సూపర్ ఉంది. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ, అండ్ ఇక్కడ పైకి ఇంకా పైనుంచి వాటర్ పడుతున్నాయి. మనం పైకి కూడా నేను వీడియో చూపిస్తాను మీకు. అండ్ ఈ విభూది వాటర్ ఫాల్స్ లొకేషన్ వచ్చేసి ఆచావ్ అనే ఒక గ్రామంలో ఉంది. అండ్ ఇది వచ్చేసి ఉత్తర కన్నడ డిస్టిక్లో ఉంది. దీనికి విభూది వాటర్ ఫాల్స్ అని పేరు ఎందుకు పెట్టారు అంటే, విభూది అంటే ఇది మన లైమ్ స్టోన్ మీద నుంచి పడుతున్నాయి కనుక దీనికి విభూది వాటర్ ఫాల్స్ అని పెట్టారు. లైమ్ స్టోన్ అంటే మనం తెలుగులో ఏమంటారంటే సున్నపు రాళ్ళు, పైన సున్నపు రాళ్ళ మీద నుంచి ఈ వాటర్ పడుతున్నాయంట. అందుకని దీనికి విభూది వాటర్ ఫాల్స్ అని పేరు పెట్టారు. ఫ్రెండ్స్, మేము రిటర్న్ వెళ్తున్న టైంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. పైనుంచి ఒక అతను దూకాడు వాటర్లోకి, కానీ చాలాసేపటికి పైకి రాలేకపోయాడు. స్విమ్మర్స్ వచ్చి బయటికి తీశారు, కానీ పాపం అతను అప్పటికే అయిపోయింది. ఎప్పుడన్నా మీరు ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు, మనకు తెలియని ప్లేసెస్కి వచ్చాము కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మేము విభూది వాటర్ ఫాల్స్ నుంచి రిటర్న్ అయిపోయాము. విభూది వాటర్ ఫాల్స్ నుంచి రుద్రేశ్వర టెంపుల్కి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. మనం 1 అవర్లో అక్కడికి రీచ్ అయిపోతాం. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పుడే టెంపుల్కి రీచ్ అయిపోయాము. మధ్యాహ్నం లంచ్ అది ఇది వల్ల కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. మనని గోపురం మీదకి అలో చేస్తారో లేదో కూడా తెలియదు. లోపలికైతే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. గాయస్, ఆల్రెడీ 7 అయింది కనుక మనల్ని గోపురం మీదకి వెళ్ళనివ్వట్లేదు. యాక్చువల్గా లిఫ్ట్స్ ఉంటాయి, మనకి లిఫ్ట్ ఎక్కి మనం పైకి వెళ్ళాలి. పైనుంచి శివుడు కానీ పక్కకు సముద్రాలు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ. బట్ అవన్నీ మిస్ అయిపోతున్నాం మనం. ఈ శివుని స్టాచ్యూ వచ్చేసి వరల్డ్లోనే 2nd టాలెస్ట్ స్టాచ్యూ శివుని స్టాచ్యూస్లో.
ఎంత బడ్జెట్ అయింది, అంటే ఈ 3 days ప్యాకేజ్ ఎంత మాట్లాడుకున్నాం, ఏ క్లబ్ వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చారు, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.